సినిమాల్లో కనిపించేది నిజం కాదు, కానీ బయట జరిగే నిజాన్నే వెండితెరపై అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ అలాంటిదే. దాదాపు అలాంటి స్మగ్లింగ్కే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పుడు గుట్టలుగా పడిన కలప దుంగలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మాల్యాల మండలం గొర్రం గుండెం అటవీ ప్రాంతంలో వందలాది చెట్లు నరికేసి ఆ దుంగల్ని గుట్టలుగా పోయటం వెనక ఏం జరిగింది? ఈ ప్రకృతి విధ్వంసం అనుకున్న పుష్ప ఎవరు? ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేస్తారో మీరు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో చూశారు. అయితే కల్ప అక్రమ రవాణా, కల్ప స్మగ్లింగు ఎట్లా జరుగుతుందో నేను జగిత్యాల జిల్లాలో మీకు ఈ పుష్ప 3 సినిమాలో చూపిస్తా. ముఖ్యంగా అడవుల విధ్వంసము, అడవి దున్నల వేటగాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారో ఈ స్టోరీలో చూద్దాం. అభివృద్ధి పేరిట జరుగుతున్న దోపిడీకి, అధికారుల ధనదాహానికి పచ్చటి అడవులు బలైపోతున్నాయి. ఇది జగిత్యాల అటవీ ప్రాంతం. అడవులన్నీ నరికేయగా మిగిలిన అరకొర ఈ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చారు. ఇప్పుడు ఇది కూడా మిగిలేలా లేదు. జిల్లాలో ఈ మధ్య జరిగిన ఓ ఘటన ఏకంగా విజిలెన్స్ విచారణ వరకు వెళ్లింది. మల్యాల మండలం గొర్రెగుండం అటవీ ప్రాంతంలో ఓ ప్రముఖ వ్యక్తి 201 టేకు చెట్ల నరికివేతకు పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఏకంగా 500 చెట్లు నరికినట్లు ఆరోపణలున్నాయి. జగిత్యాల అటవీశాఖ అధికారుల సంగతి తెలిసిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని వారికి కాకుండా ఏకంగా విజిలెన్స్ అధికారులకు చేరవేశారు. దాంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. నిజంగానే ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా కలప దుంగలు. అయితే మొదటి రోజు కనిపించిన స్థాయిలో వారం తరువాత ఇక్కడ దుంగలు కనిపించలేదు. కలపను తక్కువ చేసి చూపించే ఎత్తుగడ వేసి నామమాత్రపు జరిమానాతో సరిపెట్టి అక్రమార్కులకు అధికారులు సహకరిస్తున్నారనేది విమర్శలకు ఇది బలం చేకూర్చింది. ఎక్కడైతే చెట్లు కొట్టేశారో అక్కడి నుంచి తరలించడానికి ట్రాన్సిట్ పర్మిషన్ అవసరం. కానీ అవేవీ లేకుండానే అక్రమంగా తరలించారు. దీనికి తోడు మొదటి రోజున్న దుంగల సంఖ్య తగ్గినట్టుగా కనిపించడం, ఆ పైన చదును చేసిన అటవీ భూమిని కూడా ఆక్రమించడం వంటి పలు ఆరోపణలు యజమానులపై వెల్లువెత్తుతున్నాయి. కలప అక్రమ రవాణా, అడవి దున్నల వేటపై దృష్టి సారించని అటవీ శాఖ అధికారులు కొందరు తమ మాట వినని యజమానులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఆర్ఓ జగిత్యాల పద్మారావు సార్ డిఓఫో సమాచారం మేరకు మా దగ్గర ఏదో దొంగ కట్టెకి వస్తున్నారని చెప్పి వచ్చారు సార్. అక్కడ ఏం లేదు సార్. మా దగ్గరకు వచ్చినాక చిన్నవి 8 దుంగలకు వాళ్ళకి అనుమానాస్పదంగా కనబడ్డాయి. దానికి పర్మిట్ చూపెట్టాం. ఆ 8 దుంగల వాల్యూ 33,000 సార్. 33,000 అయితే దానికి పర్మిట్ చూపెట్టినాం, కోర్టుకు పోయినాం, అన్నీ చూపెట్టినాం సార్. కోర్టు కూడా దీనికి తగు న్యాయం చేయమని చెప్పి కూడా చెప్పింది సార్. అలా దొంగ కట్టె కాదని చెప్పి కూడా నిర్ధారణ అయింది. అయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ 33,008 చిన్న ముక్కలకి గింత చేస్తే మరి ఇక్కడ 400 చెట్లు వితౌట్ పర్మిషన్ నడిగిర్రు. వితౌట్ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ బయటికి వచ్చింది. దానికని ఇప్పుడు డిఓఫో గారు ప్రమేయంతోనే ఇది బయటికి వచ్చింది సార్. డిఓఫో సార్ ప్రమేయంతోనే బయటికి వచ్చింది. దీనికి ఇప్పుడు మీరు తీసుకునే యాక్షన్ ఏంది? 38 దుంగలకే గింత అయితే 400 దుంగలకి ఎంత కావాలి? కలప అక్రమ రవాణా, ఇతర వన్యప్రాణుల వేటకు సారంగాపూర్, రేచపల్లి, రాయికల్, కొడిమ్యాల, మల్యాల అటవీ ప్రాంతాలు ఇప్పుడు కేరాఫ్ గా మారాయి. కాకులు దూరని కారడవిలా, చీమలు దూరని చిట్టడవిలా కనిపించిన సారంగాపూర్ అడవులు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. ఆకాశాన్నంటే వృక్షాల జాడే లేదు. జీవ వైవిధ్యంతో అలరారిన అరణ్యం ఇప్పుడు చెట్లు లేకుండా ఖాళీగా కనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే జగిత్యాల జిల్లా అడవుల్లో ఇప్పుడు పుష్ప 3 సినిమా నడుస్తోంది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ ప్రకృతి విధ్వంసం వెనుక రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరన్నది తేలాలంటే సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. 2.5 సంవత్సరాల నుంచి షాకిర్ హుస్సేన్ ముఖ్యంగా కేవలం 8 దుంగలకు సంబంధించి 33,000 రూపాయల విలువ చేసే వాటిపైన అతను తమకు రావాల్సిన ఆమ్యామ్యాలు ఇవ్వడం లేదనే ఒక దురుద్దేశంతో, ఒక కక్షతోని అతన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అతన్ని ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే మొత్తంగా కలప అక్రమ స్మగ్లింగ్కు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో అటవీ శాఖ ఏ విధంగా వ్యవహరిస్తుంది, వేటగాళ్ళని ఎలా వదిలేస్తుంది, ముఖ్యంగా తమకు అనుకూలంగా లేని వాళ్ళని ఎట్లా వేధిస్తుంది అనేందుకు ఇది ఒక ఉదాహరణగా కూడా ఇప్పుడు షాకిర్ హుస్సేన్ ఘటనను మనం చూడవచ్చు. పచ్చటి అడవులు ఎడారిలా మారిపోతున్నాయి. కనుచూపు మేర చెట్లు కనిపించే మల్యాల మండలం ఎండిపోతోంది. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం. దశాబ్దాలుగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. 500కు పైగా చెట్లు నరికేసిన గొర్రెగుండం అటవీ ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని కలప దొంగలున్నాయి? చెట్లు నరికేసిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి రమణ మరింత సమాచారం ఇస్తారు. అసలు కలప అక్రమ రవాణా ఎలా జరుగుతుంది? పుష్ప సినిమాను తలపించే విధంగా అక్రమ రవాణా ఎలా చేస్తారు?
అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, చూపించే ప్రయత్నం చేస్తున్నా. జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండం ప్రాంతంలో మనము ఇక్కడ కలపను చూడవచ్చు. అయితే ప్రతి కలప చెట్టుకు సంబంధించి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, కానీ మనకు అన్ని చెట్లకు ఆ నెంబర్స్ ఇక్కడ కనిపించకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా ఈ ఆరోపణల కారణము. ముఖ్యంగా ఇది అక్రమ రవాణా జరుగుతుంది అనేందుకు ఒక పెద్ద బలము. అయితే ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు వచ్చారు, ఇక్కడ విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఇక్కడే గొర్రెగుండం ప్రాంతంలో ఇట్లా కలప అక్రమ రవాణా క్రమంలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే 1 లక్ష రూపాయలు ముట్టజెప్పిన తర్వాత మరో 1 లక్ష అందకపోవడంతో అతను వేధించడంతో అతన్ని ఏసీబీ ట్రాప్ చేసింది. అయితే ఆ ఘటన మరొక విషయాన్ని మనము వెలుగులోకి వచ్చింది. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కలప అక్రమ రవాణా. ఎందుకు అక్రమ రవాణా అంటున్నామంటే ఇది సరిగ్గా ఈ మొత్తం కలపకు సంబంధించిన టేకు వనం అనేది 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ 5 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి వీటిని ఒక డంపుగా ఏర్పాటు చేశారు. ట్రాన్సిట్ పర్మిషన్ అనేది లేకుండా, అటవీ శాఖ అధికారుల అనుమతులు లేకుండా ఇట్లా తరలించడం అనేది ఒక పెద్ద తప్పు. కానీ ఇలాంటి తప్పులన్నీ కూడా జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఒక పుష్ప సినిమాను తలపించే విధంగా మొత్తంగా ఈ అక్రమ రవాణాకు సంబంధించి జగిత్యాల జిల్లాలో అసలు పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఏం చెప్పబోతుంది, అటవీ శాఖ ఉందా లేదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కూడా ఈ అటవీ శాఖ ముఖ్యంగా పట్టించుకోని నిర్లక్ష్యము, అదేవిధంగా తరలిపోతున్న కలప విషయంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఓవైపు ఇంత విధ్వంసం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? అటవీ శాఖను కాదని స్థానికులు విజిలెన్స్ వరకు వెళ్ళారంటే ఏంటి అర్థం? అసలు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారా లేదా? తమ రేంజ్లో అటవీ ప్రాంతంపై సమగ్ర సర్వే చేపట్టారా లేదా? తాజాగా జరిగిన ఈ చెట్ల నరికివేత అంశంపై అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? జగిత్యాల జిల్లా డిఎఫ్ఓ రవిశంకర్తో మా ప్రతినిధి రమణ మాట్లాడారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండం అటవీ ప్రాంతంలో కలప అక్రమ స్మగ్లింగ్ జరుగుతుందనే ఒక ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఇక్కడ విచారణ చేపట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, మనతో పాటుగా డిఎఫ్ఓ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గొర్రెగుండంకి సంబంధించిన ఇన్సిడెంట్ వివరాలు ఏంటి సార్? గొర్రెగుండంలో సర్వే నెంబర్ 271లో 201 చెట్లకు ఫెల్లింగ్ పర్మిషన్ కొరకు అప్లై చేసుకోవడం జరిగింది. దానికి మేము ఫెల్లింగ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఫెల్లింగ్ చేసుకొని ముక్కలుగా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ పర్మిట్ల కొరకు అప్లై చేసుకుంటారు. ఇది ప్రొసీజర్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఫెల్లింగ్ చేసి దాన్ని అక్కడి నుంచి కొంత దూరం తీసుకొచ్చి కుప్పలాగా పెట్టిండు. అంటే ట్రాన్సిట్ పర్మిట్ ఉండాలా దానికి, అట్లా చేయడానికి తీయద్దు. యాక్చువల్గా ఎక్కడైతే చెట్టు దగ్గర నరుపుతారో అక్కడనే ఉంచాలి. మళ్ళీ మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రమే అక్కడి నుంచి కదిలించాలి. సో ఆయన ఇక్కడ ఇది వయలేట్ చేసి ఒక 200-300 మీటర్ల దూరాన వర్షం పడితే రవాణా చేసుకోవడం ఇబ్బంది అవుతుందని కుప్పలాగా పెట్టిండు, రవాణా చేసిండు. అది తప్పు. సో దాంట్లో ఇప్పుడు అందులో అంటే పరిమితికి మించి ఎక్కువ చెట్లు కొట్టారు అనే ఒక ఆరోపణ కూడా వినిపించింది. అంటే ఇట్లా రెండు ఆరోపణలు. ఒకటి, అక్కడ చెట్లను నరికి డంప్ లాగా ఉన్నది, ఇది ఇల్లీగల్ మెటీరియల్ అని కంప్లైంట్ విజిలెన్స్ వాళ్ళకు వెళ్ళింది. దాని మీద వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిండు, విచారణ చేపట్టిండు. ఎన్ని చెట్లు అయితే కొట్టిండ్రు అవి కూడా విజిట్ చేసిండ్రు. పూర్తి వివరాలతో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి నేను రేంజ్ ఆఫీసర్ని ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎక్సెస్ చెట్లు ఆల్రెడీ ఒక 12 చెట్లకు వీళ్ళు కేసు బుక్ చేసినట్టుగా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్కడి నుంచి మెటీరియల్ షిఫ్ట్ చేయడం అయితే తప్పు. రేచపల్లిలో ఇదివరకు ఒకసారి జరిగింది. సో దాంట్లో మనకు డిస్ట్రక్షన్ 200 చెట్లు 225 చెట్లు నోటీసులకు వచ్చినాయి. అధికారుల మీద, బీట్ ఆఫీసర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. టింబర్ కూడా అంతా రవాణా చేయడం జరిగింది. వాళ్ళ మీద కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చినాయి. అలిగేషన్స్ మీద కూడా ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. మా కన్జర్వేటర్ గారు, మా ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ అడవి నుండి ఎలాంటి అక్రమ నరుకులు జరగకుండా మా దగ్గర ఒక స్ట్రైక్ ఫోర్స్ వింగ్ కూడా ఉన్నది. ఇది కాకుండా సిబ్బంది కూడా రెయిన్బో వాళ్ళు పెట్రోలింగ్ చేయడానికి, తిరగడానికి ఆదేశించడం జరిగింది.
ఇది ముఖ్యంగా డిఎఫ్ఓ చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా జగిత్యాల జిల్లాలో ఇప్పటికే కొంత అటవీ ప్రాంతానికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించి ఫోకస్డ్గా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా చాలా సీరియస్గా వ్యవహరిస్తామని చెప్తున్నారు. మరొకవైపు కల్ప అక్రమ రవాణాకు సంబంధించి ఎక్కడైతే కొట్టేశారో అక్కడి నుంచి తరలించడం ఖచ్చితంగా నేరము. దానికి సంబంధించిన చర్యలు కూడా చేపడతాం. అదేవిధంగా అడవి దున్నల వేటలో కూడా ఇప్పటికే మేము చర్యలు చేపట్టామని చెప్పేసి డిఎఫ్ఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.